సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తయిపోయింది కదా. ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, బాగానే ఉందిగా. ఏ విధంగా అంటారు? ఇస్తున్నాడు, పెన్షన్లు పెంచిస్తున్నాడు, రేపు ఆగస్టు 15కి బస్సు పెడుతున్నాడు, మొన్న రైతు భరోసా వేసాడు, మరి గ్యాస్ సిలిండర్లు 2 ఇచ్చాడు, ఇప్పటికి ఇంకోటి కూడా ఇస్తాను అంటున్నాడు. పర్లేదు ఇప్పటికైతే. మరి ఏంటండి వీళ్ళంతా వైసీపీ వాళ్ళంతా కూడా విచ్చలవిడిగా ప్రచారాలు అయితే చేస్తున్నారు. అమ్మఒడి అందరికీ వేయలేదు, గ్యాస్ సిలిండర్లు అందరికీ రావట్లేదు అనేసి చెప్తున్నారు కదా. ఏదైనా టెక్నికల్ కారణాలు ఉంటే ఇస్తా ఉంటున్నారు మళ్ళీ పెట్టుకుంటే. ఒకవేళ ఏదైనా రాని వాళ్ళు ఉన్నా కూడా టెక్నికల్ ఏదైనా ఉంటే ఆ సచివాలయాల్లో వాళ్ళు ఇచ్చారు కదా నెంబర్లు, దాన్ని కనుక్కొని వేస్తూ ఉంటున్నారు కదా మళ్ళీ రాని వాళ్ళకి. అంటే మేము ఉన్నప్పుడే సంక్షేమాన్ని బాగా ఇంప్లిమెంట్ చేసాం, వీళ్ళు వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్తున్నారు వైసీపీ వాళ్ళంతా. ఏం మరి మాకేం కనపట్లే కక్ష సాధింపు చర్యలు. ఏమి ఎవడైనా తప్పు చేసినోడిని కేసు పెట్టకుండా ఇది చేయకుండా ఉంటారు. ఏదైనా చేసి ఉంటే చట్ట ప్రకారంగా పోతారు ఎవరైనా. ఏం చేయనోడిని ఏం చేయరు. ఇప్పుడు మన అందరి మీద పెడుతున్నారా మరి? అంటే నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను 2.0 అంటున్నాడు. అది మామూలుగా అంటానే ఉంటారుగా. వాళ్ళ కార్యకర్తలు జారిపోకుండా ఉండడం కోసం చెప్పుకుంటారు ఆ మాటలు వాళ్ళు. ఏది మీకు ఎందుకు నేను ఉన్నాను, రేపు వచ్చి వాళ్ళు చేస్తానంటే వాళ్ళ కార్యకర్తలు ఉన్నోళ్ళు కూడా జారిపోకుండా ఉంటారు కదా అని అనుకుంటున్నాం మేము. సినిమా వేరేలా ఉంటుంది అంటున్నాడు, రప్ప అంటున్నాడు. అవన్నీ ఏదో వారికి చెబుతున్నాయి, అందుకే ఉన్నోళ్ళు జారిపోకుండా ఉండడం కోసం. ఏంటంటారండి ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలం వ్యవధిలో ఆయన చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చగలిగాడు అసలుకి ఆయన? అయిపోయిందిగా, ఇంకెందుకు ఆయన గురించి ఇంకా చెప్పుకోవడం. నెరవేర్చాడు అన్నీ చేశాడు అనుకుంటే మరి ఎందుకు వేయలేదు ఓట్లు? ఏదో లోపం ఉంటేనే వేయకుండా ఉండేది. నెరవేర్చానని ఆయన అంటాడు, 99% చేశాను నేను, ఒక 0.5% చేయలేదన్నాడు. ఆయన చెప్పిన మరి జనంలో లేకనేక వేయండి. అంటే ఆయన 3 రాజధానులు అని చెప్పాడు కదా. 3 రాజధానులు ఉంది, మరి ప్రొహిబిషన్ కూడా ఉంది కదా. నిషేధిస్తాను నేను, నిషేధం కాదు, వచ్చే దీన్ని అడిగి 5 స్టార్ హోటల్ తప్పితే మందు లేకుండా చేస్తా అన్నాడు. మరి మందు ఇంకా ఎక్కువ అయిపోయింది కదా. అసలు ఆయన 3 రాజధానులు అని చెప్పుకొచ్చి ఏమాత్రం అభివృద్ధి చేశాడంటారు మీ అవగాహన మేరకు? అభివృద్ధి చేసింది ఏం లేదు మా లెక్కలో అయితే. ఆయన చేసింది ఏం లేదు అభివృద్ధి. ఏం కనిపించలేదు. ఆయన ఏం అభివృద్ధి చేశాడు? ఆడ కడపలో స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇదన్నీ చేశాడు. అది రెండోసారి కొబ్బరికాయ కొట్టాడు కదా, అది అట్నే ఉందా? మరి 17 మెడికల్ షాపులు కడుతున్నాం అన్నాడు. ఎన్ని అయినాయి మెడికల్ కాలేజీలు? ఎన్ని అయినాయి? 2, 3 అయినాయి. చెప్పుకోవడం మాత్రం 17 అని చెప్పారుగా. ఎన్ని అయినాయి? 2, 3 అయినాయి. బాగానే ఉంది. సార్ ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 14 నెలల కాలం వ్యవధి అయితే పూర్తయింది కదా. ఈ 14 నెలల కాలం వ్యవధిలో ఆయన పరిపాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే చెప్పుకోవాలి. ఆయన 6 పథకాలు సూపర్ 6 అన్నాడు, అన్నీ అమలు అవుతూనే ఉన్నాయి. పింఛన్ ఒకటి పెంచాడు, సిలిండర్లు ఇచ్చాడు 2 వేసి ఇప్పటికి, మరి రైతు భరోసా ఇచ్చాడు. రేపు 15వ తారీఖు బస్సు ఫ్రీ అంటున్నాడు. ప్రస్తుతానికి అన్నీ ఆయన చేసేవన్నీ ఆ కార్యక్రమం మొత్తం బాగున్నాయి. రాజధాని అతనే 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు రాజధానుల పనులు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ పొలాలు బాగానే రేట్లు పెరిగిపోయినాయి. అంటే ఈయన వచ్చిన తర్వాత రాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు, మాట్లాడితే రాజధాని పోలవరం అని చెప్తున్నాడు, సంక్షేమాలను అందజేయట్లేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, చెప్పకపోతే వాళ్ళు జరగదు వాళ్ళకి. వాటి చెప్పకపోతే ఉండోళ్ళు కూడా నలుగురు జారిపోతారని ఏదో రాప అంటాం. అది అని అందరు తప్పితే ఏమీ లేదు. మళ్ళీ వచ్చే సీన్ కూడా లేదు వాళ్ళకి. 2029 కూడా చంద్రబాబు అవుతాడు పక్కాగా. అంటే అధికారంలోకి వస్తాం మేము, వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టమంటున్నాడు కదా. అంటాడు, మాట్లాడాలి తప్పదు కదా, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అంటుంటారు. ఏంటంటారు మరి ఈయన రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు కదా, ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్లు ఇస్తున్నాడు, ఈవీఎంలతో లెక్కలతో సహా బయట పెడతా అంటున్నాడు, నిన్న ప్రూఫ్లు చూపిస్తున్నాడు కదా. రాహుల్ గాంధీ ఈవీఎంలో లేదు, మొన్న జరిగిన నిరసనగా ఫ్రాడ్ జరిగిందనా ఈవీఎంలో? మేమైతే మన రాష్ట్రం అయితే నేనైతే అనుకోవట్లా, అంత పక్కాగా జరిగింది అనుకుంటున్నాం. ఇప్పుడు 4 సీట్లు మునుపు వాళ్ళు అది జాయిన్ 150 అయితే ఇది అన్నారు. అట్లని ఇప్పుడు మొన్న వీళ్ళకి 164 వచ్చినా కానీ మేము ఇది అనుకోవట్లా. అందరూ జనం ఒకళ్ళు చూద్దామన్నారు, చూశారు. అది ఒకళ్ళు చూద్దామన్నారు. వాళ్ళ నాన్నకి ఈయనకి చాలా తేడా ఉంది.
వాళ్ళ అమ్మని అక్కనే చెల్లిని పక్కన పెట్టాడు, వాళ్ళ ఆస్తులన్నీ ఓడగొట్టి. ఇంకంతకన్నా దుర్మార్గం ఇంకేముంది ఇంకా అది. తన సొంత తల్లిని చెల్లినే వాడుకున్నాడు. తిరగపోతే ఏమన్నా కలిసాడు ఏమన్నా, మరి మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టేశాడు. ఇక ఆస్తులు తాను మొత్తం ఓడగొట్టాను. ఏంటంటారు మరి 5 సంవత్సరాల కాలం వ్యవధిలో మేము సంక్షేమాన్ని అభివృద్ధి చేసాం, డెవలప్మెంట్ చేసాం, రాజధానుల పనులు చేశాడు. 3 రాజధానులు అన్నాడు. ఏడన్నా కానీ ఒక ఇది వేసాడు, పెట్టాడా? పోలవరం పని అంతే ఆపేశాడా? ఏం చేశాడు? అప్పుడు చంద్రబాబు ఉండగా ఎంత పని అయింది, ఆయన ఉండగా ఎంత పని అయింది? చంద్రబాబు ఉండగా ఎంత పని అయింది? అప్పుడు ఎంత చేశారు, మొన్న ఎంత చేశారు, వాళ్ళు ఏం చేశారు? ఏం పనులు ఇంకా కాకుండా అన్ని పనులు ఇప్పుడు బాగా జరిగిపోతున్నాయి. ఇది 14 నెలల్లో అన్న పాట మకారం అన్నీ బాగానే జరిగిపోతున్నాయి కదా. ఇప్పుడంతా అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మహిళల లేదు, ఇప్పుడు మద్యం సొంతంగా తయారు చేశాడు, సొంతంగా తయారు చేసి ఆయన అమ్ముకుంటా ఉన్నాడు. ఆయన అమ్ముకుంటే మరి కోట్లు అవన్నీ ఏడాది చెప్తున్నాయి. మరి అప్పుడు 1000 కోట్లు సొంత బిజినెస్లు పెట్టుకొని ఏరే వాళ్ళకి ఇవ్వకుండా కూడా ఈ పలానా కంపెనీ ఇస్తా అంటే ముందుగా నాకు కమిషన్ ఎంత ఇస్తావు నువ్వు? బాటిల మీద 10 రూపాయలు 20 రూపాయలు తయారయ్యేది. నాకు కూడా 20 ఇస్తేనే కానీ ఆయన అన్నీ అటు వసూలు చేశాడు. 5 సంవత్సరాలు కూడా లక్షల కోట్లు వసూలు చేశాడు డబ్బులు. మరి అవన్నీ మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కదా, ఖర్చు పెట్టాడు. పరిస్థితి అయితే అలా ఉందంట. పరిస్థితి అలా ఉంది.